నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిని పెడుతున్నాం. 10th పేపర్లు ఎత్తుకుపోయిన జగన్ విలువల గురించి మాట్లాడటం అంటే ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు. 10th పేపర్లు ఎత్తుకుపోయాడా? మధ్యలో మీరు ఏమైనా ఉన్నారు మీడియేటర్గా ఎత్తుకెళ్ళేటప్పుడు? సో ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి అబద్ధాలను ప్రచారం చేస్తారంటే, అది కూడా ఎవరు ప్రచారం చేస్తున్న గొప్ప వాళ్ళు ఎవరంటే, చదువు కొనుక్కున్నటువంటి సత్యం రామలింగరాజు గారి దయతో చదువును కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యి, కష్టపడి చదువుకుంటున్నటువంటి, చదువు కొనుక్కున్న ఆయన విద్యాశాఖ మంత్రి, కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు 66,000 మంది రీవెరిఫికేషన్ కోసం 10వ తరగతి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కోసం అప్లై చేస్తే, దాంట్లో 11,000 పేపర్లు ఏదైతే మార్కులు అనేది పెరగటం జరిగింది. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్ అయ్యారు. దాంట్లో మీరు చూస్తే చూడండి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కొందనకు రీవాల్యుయేషన్కి ముందు 34 మార్కులు వస్తే, రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చినాయి. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారాయి. మరి దీనికి నైతిక బాధ్యత ఎవరు? నారా లోకేష్ తీసుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు కాకుండా నైతిక బాధ్యత నేను తీసుకొని రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆ శాఖ నుంచి తప్పుకోవాలి. కొంచెం అన్నా కూడా నైతికత అనేది ఏమన్నా ఉంటే, మీ తండ్రికి లేదు మీకు లేదు అనుకోండి, దాని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ. ఎందుకు కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు ఏదైతే మీ నారాయణ చైతన్య ఉన్నాయి కదా, వాళ్ళ కొమ్ము కాయడం కోసం తొందరగా హడావిడిగా వాళ్ళ క్లాసులు ముందే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ముందే అడ్వాన్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా తొందరగా ఇచ్చేయాలి అనేటటువంటి ఆతృతతో మీరు ఉపాధ్యాయుల మీద తీసుకుని వచ్చినటువంటి తీవ్ర ఒత్తిడి కదా దీనికి కారణం. విద్యాశాఖ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటే, మీకు మాత్రం చేమ గుట్టినట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తా కూర్చుంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా విద్యారంగాన్ని? ఇది నాడు నేడు స్కూళ్ళు బాగు చేసి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా? అమ్మ ఒడి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా? ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా? సిబిఎస్ఈ ఐబీ కరికులర్ ఇవన్నీ చెప్పి తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారా? టోఫెల్ 3వ తరగతి నుంచే టోఫెల్, 8వ తరగతి వాళ్ళకి ట్యాబులు ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని స్టేట్మెంట్. ఎంత దారుణం ఒక్కసారి గమనించండి. ఈ పాలకులు ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం ఈ కూటమి నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళ మంత్రులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఉదాహరణ. టేకు వనాన్ని టోకుగా కొట్టేశారు. 100 ఎకరాలు ఆక్రమించిన వైకాపా నాయకులు. కర్నూలు జిల్లా కోసిగిలో మాయమైన పోషక సంస్థ భూములు. అక్రమార్కులు కొమ్ముగాసిన రెవెన్యూ అధికారులు 25 కోట్ల విలువైన ఈ భూ కుంభకోణానికి పాల్పడ్డారంట. ఇది ఆదోనికి చెందిన పోషక్ ఫార్మింగ్ ఫారెస్ట్రీ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అగసనూరు కందుకూరు గ్రామాల పరిధిలో 38 ఏళ్ల కిందట 100 ఎకరాల్లో టేకు చెట్ల పెంపకాన్ని చేపట్టింది. ఆ భూములను 2 ఎకరాల చొప్పున విక్రయించింది. వీటిని కొంటే భవిష్యత్తులో విలువ పెరుగుతుందని, టేకు చెట్లపై మంచి ఆదాయం వస్తుందని సంస్థ చెప్పింది. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ సోదరుడు వసంత గుప్తా ఈ వెంచర్ను వేయడంతో పలువురు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిగాయి. ఆయా భూముల్లో టేకు చెట్ల పెంపకానికి భారీ ఎత్తున చేపట్టారు. వసంత గుప్తా చనిపోయినాక 2004 నుంచి పరిస్థితులు మారిపోయి వెంచర్ నిర్వహణను పట్టించుకునేవారు కరువారు. అదేవిధంగా వైకాపా నాయకులు విజృంభించారు. కొన్ని భూములను ఆక్రమించేసుకున్నారు. ఇది 2004లో ఆయన చనిపోగానే ఆక్రమించేసుకున్నారంట. 21 ఏళ్ళ క్రితం. అప్పుడు టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మరి వాళ్ళ బ్రదర్కి సంబంధించి అయితే అయినా వాళ్ళు ఆల్రెడీ వెంచర్ అమ్మేశారు. తర్వాత కొనుక్కున్నారు, ఎవరికాలని రాశారు. మరి ఎవరికాలు 2 ఎకరాల చొప్పున కొనుక్కుంటే ఒక 50 మంది ఉంటారు కదా ఆడ. 2 ఎకరాల చొప్పున విక్రయించారు అన్నప్పుడు 100 ఎకరాల్లో సరే 50 మంది దగ్గర కబ్జా చేస్తే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగుతారా? కోర్టులకు వేస్తారు, స్టేట్ కేసులు పెడతారు, కోర్టులకు వెళ్తాయి నిజంగా కబ్జా చేసుంటే. అంటే ఈ మాత్రం తెలియదు, జనాలు ఆలోచించర్లే, మనం ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారులే అంటే జనాలు మీరు అంటే పిచ్చోళ్ళని చేయాలనేటటువంటి మీ పత్రికల ఆలోచన చూడండి. దాని చుట్టుపక్కల అంటే వైకాపాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మంత్రాలయం ప్రస్తుత ఎమ్మెల్యే బాలనారెడ్డి గారు బామర్ది పి మురళీమోహన్ రెడ్డి గంగారు స్వామి అనే వ్యక్తి 2 ఎకరాలు ఉన్నాయంట. ఆ పక్కన ఎవరో విశ్రాంత డిఎస్పీ భాస్కర్ నాయుడు అనే ఏదో కబ్జా చేశారని కలకలం సృష్టించిందంట. 2006లోనే కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. ఆన్లైన్లో తోడుగా ఇప్పుడు అతని పేరు లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారంట. సో